2024 సెప్టెంబర్ నెలలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన చిలికి గాలివానగా మారింది. అయితే దీనికి సంబంధించి మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ఆ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అసలు ఎస్సీ కమిషన్ ఏమంది, అసలు ఈ వివాదం ఎలా సద్దుమణిగింది, మనతో పాటు మాట్లాడడానికి మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. దీనికి సంబంధించి మీరు గతంలో జరిగిన ఇష్యూపై ఏదైతే చాహద్ బాజ్పేయి మున్సిపల్ కమిషనర్పై మీరు ఎస్సీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు, అసలు ఎందువల్ల ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, సమస్య ఎక్కడ వచ్చింది? సమస్య ఏంటంటే September 5, 2024 ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కొరకు టీపీఎస్ దగ్గరికి పోవడం జరిగింది. ఆమె దాటేసుకుంటూ వచ్చింది. నేను ఎందుకమ్మా వర్క్ చేయకపోతే ఏదైనా చెప్పండి, వర్క్ చేస్తారా చేయరా, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కనీసం ఒక నోటీస్ ఇవ్వడానికి ఇంత తిప్పుతూ ఏంటంటే ఆమె అప్పుడు నేను చెయ్యానండి, మీరు ఏం చెప్తారో చేసుకోరు అంటే నేను ఆ ఫైల్ తీసుకొని కమిషనర్ ఛాంబర్కు పోవడం జరిగింది. పోయిన తర్వాత ఆమె కమిషనర్ గారు కొంచెం వాడు యూజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇక వాడు మీకు తెలిసిన విషయమే, వాడు యూజ్ చేస్తే దాని ద్వారానే ఎస్సీ కమిషన్ పోవడం జరిగింది. వాళ్ళు నిన్న 7th రోజు ఆమెను కమిషనర్ గారిని ఛాంబర్కి పిలిచారు, ఎస్సీ కమిషనర్ గారికి మమ్మల్ని కూడా పిలిచారు, మేము పోయినాం. అంటే దీనిపై మీ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు, జైలుకు కూడా పంపారు. అంటే దీనికి సంబంధించి ఆ కేసు జైలు పంపించిన తర్వాత అంటే కక్షపూరితంగా అధికారులు వ్యవహరించారనుకోవచ్చా? అప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. అప్పుడు ద గ్రేట్ అవినీతి ఆనకొండ పరిపాలన నడుస్తుంది, అంటే మా పీరియడ్ నడుస్తుంది మున్సిపల్ కౌన్సిల్. అప్పుడు మేయర్ గారు అవినీతి ఆనకొండ, ఆయన పేరు తెలుసు కదా, ఆయన అవినీతి మీద నిత్యం నేను పోరాటం చేయడం జరుగుతుంది. ఇక నిత్యం పోరాటం చేస్తున్నా కదా, ఆయనకు ఒక కుక్కకు ఒక బొక్క దొరికినట్టు నా ఒక్క బొక్క దొరికింది. అప్పుడు విషయం ఏది ఇది ఆ గొడవ ఒకటి దొరికింది, దాని మీద ఆయనే ప్రెషర్ చేసిండు. అప్పుడే కొత్తగా వచ్చింది మున్సిపల్ మేయర్, అప్పటి మేయర్ సునీల్ రావు ప్రోద్బలంతోనే ఈ పోలీసులు కేసు నమోదు చేశారంటున్నారు. అప్పుడు మేయర్ అప్పటి మేయర్ ప్రోద్బలంతో కమిషనర్ గారు కేసు పెట్టి ఇచ్చడం జరిగింది. కమిషనర్ గారు రియలైజ్ అయ్యారు. అప్పుడు ఆమె కొత్తగా వచ్చింది మేడం. ఇక మేయర్ గారు చెప్పినట్టు వినడం జరిగింది. ఆమె మీద ప్రెషర్ ఉండి పెట్టడం జరిగింది. ఇక ఆమె ఇప్పుడు రియలైజ్ అయింది, తొందరపడ్డా అని చెప్పింది. నాకు ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ కన్నా పెద్ద చదువు అయితే లేదు. నేను ఎడ్యుకేషన్కు ప్రిఫరెన్స్ ఇచ్చిన, ఐఏఎస్కు ప్రిఫరెన్స్ ఇచ్చిన. ఇంకొకటి మహిళలను మనం గౌరవం ఇవ్వాలి, మహిళా అధికారిని. నాకు ఒక మహిళా అధికారిపై మనం ఎందుకు, ఆమె రియలైజ్ అయిన తర్వాత అని నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. చైర్మన్ గారి ప్రోద్బలంతో అంటే మున్సిపల్ ఏదైతే ఎస్సీ కమిషన్కు సంబంధించి చైర్మన్ కరీంనగర్ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ చాహద్ బాజ్పేయి మున్సిపల్ కమిషనర్ కూడా కమిషన్ ముందు హాజరవ్వలేదు. దీనికి సంబంధించి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన అనంతరం కూడా చైర్మన్ కూడా సీరియస్ అయ్యవలసిన పరిస్థితి వచ్చింది. నోటీస్ ఇచ్చిన వెంటనే కూడా మళ్ళీ హైదరాబాద్ ప్రత్యేకంగా రప్పించి మీ ఇద్దరి మధ్య వివాదాన్ని ఎలా సద్దుమణిగింది అసలు? ఇక చైర్మన్ గారు ఏమన్నారంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, అందులో మహిళా ఆఫీసరు, ఆమె కొత్తగా వచ్చింది, తొందరపడ్డా అనేది రియలైజ్ అయింది. మీరు రాజకీయంలో సీనియర్ ఉన్నారు, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి అంటే, నేను కూడా మహిళా అధికారి కదా, పోనీ ఫ్యూచర్ బాగుంది, చిన్న అమ్మాయి ఫ్యూచర్లో ఐఏఎస్ కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నది, పోనీ ఆమె తొందరపడ్డది రియలైజ్ అయిందని నేను కూడా ఫ్రీ ఉంటాను. అంటే కేవలం అప్పటి మేయర్ సునీల్ రావు ప్రోద్బలంతోనే మీ మీద పోలీసులు కేసు నమోదు చేశారా? కరెక్ట్. అప్పుడు మేయర్ గారు అమెరికాలో ఉండే, అతని మీద మనం ఫైట్ చేస్తున్నా, అతని అవినీతి మీద నేను నిత్యం పోరాడుతున్నా. ఆయనకు మంచి టైంలో నేను దొరికింది ఈ కేసు, దాన్ని యూజ్ చేసుకున్నాడు. అప్పుడే కొత్తగా వచ్చింది కమిషనర్. ఆమె కూడా ఒక 2 months వచ్చి ఉంటే మాత్రం వినకపోవచ్చు మేయర్ మాట, ఆమెకి ఏం తెలియలే. ఆ ఆవేశంలో ఆమె కూడా ఆ మేయర్ గారు మాటని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు రియలైజ్ అయింది, తొందరపడ్డది అంటుంది. ఇక మనం ఏం చేస్తాం? ఇక ప్రతి ఒక్కరికి తప్పు జరుగుతుంది, ఓకే, తోటి స్త్రీని గౌరవించుకోవాలని నేను ఓకే. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ సునీల్ రావుపై అవినీతి ఆరోపణలపై తాను పోరాటం చేస్తున్నందువల్లే తనపై కక్షపూరితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగానే కమిషనర్ చాహద్ బాజ్పేయి మహిళ అనే ఒక ప్రాధాన్యతతో కూడా నేను ఈ కేసుకు సంబంధించి వాపసు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తమ ఇద్దరి మధ్య ఎస్సీ కమిషన్ కూడా కలగజేసుకొని తమ ఇద్దరి మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేసిందంటూ కూడా మాజీ కార్పొరేటర్ మార్షల్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.